ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఇవాల్టి పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ని ఏ మాత్రం మిస్ కాకండి. ఎస్, సో డే టు డే లైఫ్లో హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే టాప్ మోస్ట్లో మనందరం ప్రిఫర్ చేసేది హెల్దీ ఈటింగ్. ఎస్, సో హెల్దీ ఈటింగ్ అనగానే సో రైట్ నౌ నేను వచ్చేసాను మణికొండలో ఉన్న రాఘవ రిచ్ సలాడ్ స్టాల్. ఫుడ్ ఐటమ్స్ వెనుకున్న స్టోరీ ఏంటి, అసలు వీళ్ళు ఎటువంటి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ అవైలబుల్గా ఉంచారు, ఇవన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నా పేరు వచ్చేసి ఓబుల్ రెడ్డి. ఓబుల్ రెడ్డి గారు మామూలుగా లేదు ఇక్కడ బిజినెస్. అసలు కడప రాయలసీమ హెల్దీ ఈట్స్ పెట్టడం, అందరినీ మోటివేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్. సో ఇది ఎలా స్టార్ట్ అయింది ఏంటి? యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం రిపోర్ట్స్ అన్నీ చదువుతాం అనమాట. ఇప్పుడు WHO రిపోర్ట్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ కానీ, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ కానీ అవన్నీ చదువుతుంటాం. అక్కడ మనం ఎక్కడ బ్యాక్ ఉన్నామనేది తెలిసింది మనకి. తెలిసినప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి ఎలాంటి ఫుడ్ అయితే సొసైటీకి బాగుంటుందని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇప్పుడు మనకి బయట ఎక్కడ చూసినా జంక్ ఫుడ్ ఉంది, కార్బ్స్ ఎక్కువ ఉండే ఫుడ్ ఉంది. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ అనేది మనకు చాలా అవసరము. ఎందుకంటే మన సెల్స్ డెవలప్మెంట్ కూడా ప్రోటీన్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు హెయిర్ లాస్ వచ్చి ఏదైనా స్కిన్ అలర్జీస్ అట్లా వచ్చి మన డాక్టర్ కాడికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకో అని చెప్తాడు. సో ప్రోటీన్ అనేది ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది మనకి. నా దగ్గర ఒక కస్టమర్ వచ్చేసి, అన్నా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, బాగా ఎక్కువ అవుతుంది, అయితే డాక్టర్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకో అన్నాడు. అయితే బయట అంతా కెమికల్ ప్రోటీన్ ఉంటుంది, మీ దగ్గర బాగా న్యాచురల్ ప్రోటీన్ ఉంది కదా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంది, సో నేను డైలీ వస్తాను, నాకు సబ్స్క్రిప్షన్ ఇవ్వ అంటాడు. అంటే ఆయనకు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇచ్చేసినాము. ఆయన ఒక బాక్స్ ఇక్కడ తింటాడు, ఒక బాక్స్ ఈవినింగ్ తీసుకెళ్తాడు పార్సల్. అలాగా మనకి మన ఫుడ్ మెడిసిన్ లాగా కూడా యూజ్ అవుతుందంటే మనకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ స్టాల్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తే 11:30 క్లోజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ అయిపోతాయా? అన్నీ అయితే మేడం, ఒకవేళ మిగిలితే 4-5 బాక్సెస్ ఇట్లా వెళ్ళే వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం. సో మీరు ఇక్కడ ప్రోటీన్ రిచే కాదు, నేను చూస్తున్నాను ఫర్మెంటెడ్ అంటే చద్దన్నం కూడా పెడుతున్నారు, అండ్ మిల్లెట్ ఫుడ్ కూడా ఉంది, స్వీట్స్ ఉన్నాయి, హాట్ ఉంది. అండ్ అంటే ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈ సలాడ్స్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఫ్రెష్ గా ఉండాలి కదా, ఇవన్నీ స్టోర్ చేసేటివి కాదు. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అసలు? మార్నింగ్ 3:30 నుంచి మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మేడం. బాయిలింగ్, ఒకరు బాయిలింగ్ చేస్తాము, ఇంకొక మన వర్కర్ వచ్చేసి అన్ని కటింగ్ మిగతా వర్క్ అంతా చేస్తాడు. మొత్తం మనకి 6:30 కంప్లీట్ అవుతుంది మేడం. 3:30 నుంచి 6:30 కంప్లీట్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఇక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. ఓ మై గాడ్, మనకు స్టాల్ లేదు కాబట్టి ఇవన్నీ మనం మళ్ళీ రూమ్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు చూసే ఇవన్నీ అరేంజ్మెంట్స్ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. అందులో మనకి అన్ని స్కూటీ పైన చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఎలాంటి వెహికల్ కూడా లేదు, సపోర్ట్ లేదు. ఓకే, అన్ని స్కూటీ పైన. బట్ ఇంత కష్టపడుతున్నారు ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి మేడం, ఇప్పుడు నేను యూపీఎస్సీలో 3 అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్ అయిపోయినా. నా ఫస్ట్ ఆప్షన్ అనేది ఫెయిల్ అయిపోయినా. ఇప్పుడు సెకండ్ నేను ఏదైతే దీంట్లోకి ఇది సెకండ్ మనం ఏ ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేసామో అదైతే మాత్రం మనం ఫెయిల్ అవ్వకుండా చేయాలి. ఫెయిల్ అవ్వకుండా చేయాలంటే మనం ఎక్కడ కానీ లూప్ హోల్ ఎక్కడ లేకుండా, గ్యాప్ లేకుండా దాన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. అది రావాలంటే ఇంకా మనం హార్డ్ వర్క్ చేయాలి. ఎస్, సో ఇది బాగా గ్రహించారైతే. సో ఇప్పుడు మీరు ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా 80% అని చెప్పొచ్చు, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జంక్ ఫుడ్. ఆ జంక్ ఫుడ్లో ఏదైనా కావచ్చు, ఆయిలీ ఫుడ్, ఎనీథింగ్. బట్ ఇలాంటి ఫుడ్ దగ్గరికి అందరినీ రప్పించాలంటే నిజంగా చాలా రిస్కీ ప్రాసెస్ అనిపిస్తుంది. మీకు ఎక్కువగా మెచ్యూర్డ్ పీపులే ఇలాంటి వాటికి అలవాటు పడతారు లేదా ఇష్టపడతారు. సో ఇలాంటి ఒక థింగ్స్ జరుగుతున్నాయి కదా, సో వీటిని మీరు ఎలా తీసుకుంటారు పాజిటివ్గా? మేడం, ఇప్పుడు చూసుకుంటే సొసైటీలో చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు వితిన్ వాకింగ్ డిస్టెన్స్లో అన్ని అవైలబుల్ ఫుడ్ ఉంటాయి, జంక్ ఫుడ్, కానీ హెల్తీ ఫుడ్ అనేది దొరకదు. ఇంకా మనకు ఇప్పుడు పీపుల్ కూడా ఏం చేస్తారంటే, అరే ఎక్కడికో వెళ్ళి హెల్తీ ఫుడ్ ఏం తింటావు, ఇప్పుడు అతనికి టైం ఉండదు కదా, పొద్దున్న లేచినాంచి ఈ ఉరుకులు పరుకుల జీవితంలో అతనికి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ఇప్పుడు మన హెల్తీ ఫుడ్ అతనికి సరౌండింగ్స్, తన హోమ్ సరౌండింగ్స్లో ఉంటే పక్కా ట్రై చేస్తారు. ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడ్, దేనివల్ల దేనికి యూజ్, ఇప్పుడు మన ప్రోటీన్ ఎందుకు యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు, కాకపోతే వాళ్ళకి అవైలబుల్లో లేదు దగ్గర, అందుకని వాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు నాకైతే నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ మణికొండలో సలాడ్ కాన్సెప్టే లేదు అసలుకి. అంటే అందరూ విచిత్రంగా చూసేవారు, ఏంది ఎన్ని బాక్సులు, ఏంది ఇవన్నీ ఏమున్నాయి అసలు ఏందనేది. అప్పుడు ప్రతి ఒక్కరికి నిలబెట్టి అసలుకి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్, దేనివల్ల దేనికి యూజ్ ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ ఫ్రీ ట్రయల్ ఇచ్చేవాడిని. 1 వీక్ నాకు మొత్తం ఫ్రీ ట్రయల్కి హాఫ్ సేల్ అయితే హాఫ్ ఫ్రీ ట్రయల్కి అయిపోయింది నాకు. ఓ మై గాడ్, ఏంటి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా సోయా
బీన్సే కదా ఇవి? బొబ్బర్లు మేడం తెలుగులో. ఓకే, బొబ్బర్లు. ఇక్కడ ఇవన్నీ బాయిల్డ్ అండ్ ఇవి కాస్ట్లీ కూడా. సో ఇవి మనకు ఫ్రీ ట్రయల్లో ఇచ్చారంట. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఒక అంటే సాహసం ఇది నిజంగా చెప్పాలంటే. కస్టమర్ కూడా ఎందుకు చేయాలి, అది ఏదో విచిత్రంగా ఉంది అనుకుంటాడు కదా, నేను ఎందుకు టేస్ట్ చేయాలి, అదేదో నాకు విచిత్రంగా ఉంది, అది తింటే ఎట్లుంటుందో ఏమో అని ఫీల్ ఉంటుంది. మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది తింటే మీకు ఇంకా మంచిగా ఉంటుంది సార్, బయట టిఫిన్స్ కంటే ఇది బెటర్ ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దాని బెనిఫిట్స్ ఏందని చెప్తే కస్టమర్ ఖచ్చితంగా దాన్ని ఇష్టపడి రెగ్యులర్గా వస్తుంటాడు. అవును. అండ్ అంటే ఏంటంటే మనకు తినగానే ఒక టేస్ట్ రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. అందరూ ఆ టేస్ట్ వెనక పడే ఇలా ఆయిలీ ఫుడ్కి కానీ మనకు ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్కి కానీ అలవాటు పడుతుంటారు. ఇవి మనకు మంచి ఫీలింగ్ ఇస్తాయి లోపటి నుంచి, కానీ ఆ టేస్ట్ విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మన దగ్గర మాత్రం అట్లేముండదు మేడం. ఒకసారి తినేవాడు మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంటాడు. అంతేనా? అంత బాగా చేస్తున్నారా? అంటే దాంట్లో కూడా ఒక విధానం ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మనం దాన్ని క్యాచ్ చేసామంటే టేస్ట్ కూడా తెప్పించు. ఇది ఒక్కసారి నాకు ఎక్కువగా ఇక్కడ సేల్ అవ్వేది ఏంటో అది ప్రిపేర్ చేసి చూపిస్తారు. మన దగ్గర చూస్తే ఇప్పుడు 3 సలాడ్స్ ఉన్నాయి మేడం, 3 టైప్ ఆఫ్ సలాడ్స్. ఒకటి ప్రోటీన్ సలాడ్. ప్రోటీన్ సలాడ్లో మనకి ఒక అరౌండ్ 7 ఐటమ్స్ బాయిల్ చేసేసి అందులో వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకా పెప్పరు, జీరా, లెమన్ ఇంకా ఎన్ని యాడ్ చేసి ఇస్తాం. ఇంకోటి వచ్చేసి వెజిటేబుల్ సలాడ్, ఓన్లీ వెజిటేబుల్సే ఉంటాయి. క్యారెట్, కుకుంబరు, క్యాబేజీ, బీట్రూట్, దానిమ్మ ఇవి ఉంటాయి. అవి రాగానే వేస్తాం, మనం ఏం బాయిల్ చేయము. ఇంకోటి వచ్చేసి స్ప్రౌట్ సలాడ్ ఉంటుంది. ఒక 5 వెరైటీస్ ఆఫ్ స్ప్రౌట్స్ చేసేసి అంటే దాన్ని మొత్తం సోక్ చేసి ఒక 2 డేస్ స్ప్రౌట్ చేసి అందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి లెమన్, పెప్పర్, జీరా అన్ని మిక్స్ చేసి ఇస్తాం. ఈ 3 వెరైటీస్లో మన దగ్గర ఎక్కువ పోయేది ప్రోటీన్ సలాడ్. సో ప్రోటీన్ సలాడ్ ప్రిపరేషన్ చూద్దాం మనం ఒకసారి. yes please. దీంట్లో అరౌండ్ 6 ఐటమ్స్ బాయిల్ చేసిన ఐటమ్స్ ఉంటాయి మేడం. ఓకే. దీంట్లో బ్రౌన్ చనా, తర్వాత వైట్ చనా ఉంది, వైట్ చనా, కాలా చనా, కాబూలి చనా. ఓకే. అసలు వీటిని సోక్ చేయాలి 1 డే మొత్తం, 8 అవర్స్ సోక్ చేయాలి మేడం. మళ్ళా బాయిల్ చేయాలి. తెల్ల బొబ్బర్లు మేడం. తెల్ల బొబ్బర్లు. ఓకే. ఈ పల్లీలు గ్రౌండ్. ఇది స్వీట్ కార్న్. 1.5 అవర్ బాయిలింగ్కే పడుతుంది మాకు. ఇది రాజ్మా. రాజ్మా అనేది మనం చూసుకుంటే ఇంట్లో ఎప్పుడో ఏదో ఫెస్టివల్కో ఏదో మ్యారేజ్కోనే తింటాం మేడం. అవును, రెగ్యులర్గా తిన్నాం, కానీ దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రాజ్మా. ఇది పెసలు, క్యాబేజీ మేడం. డైరెక్ట్ పచ్చి వేస్తాము. నా కాన్సెప్ట్ ఏంటంటే ప్లాంట్స్ మనకి ఇస్తున్నాయో అలాగే తినాలి, దాన్ని డైరెక్ట్ తింటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ప్రాసెసింగ్ లేకుండా. ఇది కుకుంబర్. చూస్తుంటేనే ఎంత బాగుందో కలర్ఫుల్ గా. మీరు తింటే 2 ప్లేట్లు ఈజీగా తింటారు. ఇట్స్ వెరీ రిచ్ ఫుడ్ అని నేను చెప్తానండి. ఈ రిచ్ ఫుడ్ మనకు అంత ఈజీగా దొరకదు. క్యాప్సికమ్మా? అవును మేడం, రా క్యాప్సికమ్. ఇవన్నీ ప్రయోగాలు చేస్తారా ఇనిషియల్లీ? బ్యాచిలర్స్ కాబట్టి ఇంకా మాకేం పని ఉంటుంది మేడం, ఏదో ఒకటి చేసుకుంటూ తింటూ. ఇదేంటిది? ఫస్ట్ వేసింది సాల్ట్ మేడం, సెకండ్ జీరా పౌడర్ మేడం, జీలకర్ర పొడి, హోమ్ మేడ్ జీలకర్ర పొడి. ఇది బ్లాక్ పెప్పర్. ఇంకా వేరే మసాలా ఏమి ఉండదు మేడం అక్కడ. అంతేనా? ఓన్లీ 2 ఉంటాయి మన దగ్గర. ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇప్పుడు మన యావరేజ్ బాడీ మాస్లో 0.8 to 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి మేడం. అంటే సపోజ్ నా వెయిట్ 70 అనుకుంటే నేను అరౌండ్ 65 to 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ తీసుకోవాలి. అప్పుడే నా బాడీ మంచిగా వర్క్ ఫంక్షన్ అవుతుంది. ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. ఇంకా అడ్డమైన క్రేవింగ్స్ ఉండవు. ఇది ఎలా అంటే మేడం, ఇప్పుడు నువ్వు తిన్నా కూడా లోపల తిన్న ఫీలింగ్ ఉండదు. అంటే స్టమక్ ఫ్రీగా ఉంటుంది నీకు. ఇంకా డైలీ మన వర్క్కి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాగా యాక్టివ్గా మనం వర్క్ చేసుకోవచ్చు డే మొత్తం. ఫినిషింగ్ ఇది కొరియాండర్ మేడం. దీంట్లో కొరియాండర్, కరివేపాకు 2 మిక్సింగ్. ఇంత బాగా మీరు చేస్తే డెఫినెట్లీ ఎందుకు తినరండి ఎవరైనా. ఇవి రోస్టెడ్ నువ్వులు మేడం. ఓకే. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ రోస్టెడ్. ఇవి అనార్ మేడం, దానిమ్మ. ఇది బీట్రూట్. చాలా బాగుంది. ఈ సలాడ్ ఎక్కువ సేల్ అవుతుంది ఇక్కడ. అవును మేడం. అండ్ ఎంత ప్లేట్ కాస్ట్? ఈ సలాడ్ ఎందుకు సేల్ అవుతుందంటే ఇవన్నీ బాయిల్ చేస్తాం కదా మేడం, మనకి ఫైబర్ అనేది ఎక్కువ వస్తుంది. ఆబ్వియస్లీ డైజెషన్ కూడా ఈజీ ఉంటుంది మేడం. ఆబ్వియస్లీ న్యూట్రిషియస్ గా ఉంది. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ చిప్లోనే రాదు మేడం ఆ టేస్ట్ అనేది. ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఒక్కొక్క ఐటమ్ వస్తుంది దాంట్లో. ఒక్కొక్క స్పూన్లో రాజ్మా, పల్లీలు వస్తాయి, అదొక టేస్ట్ అనిపిస్తుంది. ఇంకొక స్పూన్లో శనగలు, ఇంకా బొబ్బర్లు వస్తాయి, అదొక టేస్ట్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క టేస్ట్ అనిపిస్తుంటుంది మీకు. ఇది ట్రూలీ అమేజింగ్. ఒక వర్డ్స్ రావట్లేదు నాకు, అంత సూపర్ ఫుడ్ అని చెప్పాలి. పవర్ ప్యాక్డ్ సూపర్ హెల్దీ ఫుడ్ ఇస్ ద రైట్ వర్డ్ అనుకుంటున్నాను. దీని వెనక మీ కష్టం తెలుస్తుంది అండ్ మీరు ఎంతో ఇష్టంగా చేస్తున్నారు అది తెలుస్తుంది. నిజంగా అంటే ఇలాంటి సలాడ్తో పాటు ఇంకా చాలా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం ఎక్స్ప్లోర్ అవుదాము.
సో అంటే దీనికే మనకి ఇంత టైం టేకింగ్ కదా, మిగతావి ఎలా బ్యాలెన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు. జొన్నలు బార్లీతో ఒకటి చద్దన్నం చేస్తాము, అది వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్నూన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మేడం. ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, దానికి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచే చద్దన్నం కదా, దానికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చూపిస్తాను మేడం. సో నేను అది కూడా చూసేస్తాను. సో చద్దన్నం జొన్నలుతో ఎలా చేశారు ఏంటి అండ్ ఆ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసా, చెప్తారు వినండి. మేడం ఇంకోటి ఓట్స్ అమృతం అని ఉంటుంది మేడం. ఇది ఓట్స్ అమృతం అంటే ఓట్ మిల్ అని ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్, దాన్ని కొంచెం డిఫరెంట్గా మనం ఓట్స్ అమృతం అని చెప్పి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ మన స్టైల్లో ప్రిపేర్ చేస్తాం మేడం. ఏమేమి ఉన్నాయి దాంట్లో ఇంగ్రీడియంట్స్? దీంట్లో రోల్ ఓట్స్ ఉంటాయి కదా మేడం, రోల్ ఓట్స్ నైట్ అంతా సోక్ చేస్తాం. అందులోనే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, సబ్జా, పంకిన్, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా నైటే సోక్ చేస్తాం మేడం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దాంట్లో మిల్క్ యాడ్ చేసి ఫ్రూట్స్ బనానా, యాపిల్, గ్రేప్స్, తర్వాత దానిమ్మ గింజలు, ఇంకా ఇవన్నీ యాడ్ చేస్తాం. కర్బూజా. ఎంత అంటే ఎన్ని గ్రామ్స్ ఆర్ కేజీస్ పెడతారు? గ్రామ్స్ కాదు, ఎంత క్వాంటిటీ పెడతారు అసలు మీరు ఇక్కడ? మనకి ఈ బాక్స్ ఇస్తాం మేడం, ఇది 60 రూపీస్ ఉంటుంది. ఈ బాక్స్ 60 రూపీస్. జనరల్గా మీరు ఇక్కడ ఎంతమంది తీసుకుంటారనే బేసిస్ని లో ఎంత క్వాంటిటీ పెడుతున్నారు అని నాకు డౌట్ వచ్చింది. సో ఇది చెప్పారు కదా, ఓట్ మీల్ ఇలా ఉంది థిక్గా, దీంట్లో లాస్ట్లో అంటే అన్నీ మనం నానబెట్టిన తర్వాత ఓవర్ నైట్ లాస్ట్లో మిల్క్ యాడ్ చేసుకొని తెస్తారు, ఫ్రూట్స్ యాడ్ చేస్తాం. సో మొత్తం అదే ఇది ఎంత క్వాంటిటీ ఉంది మొత్తం టీ ఇదంతా? ఇది మొత్తం కలిపితే మనకు ఒక 2000 ఉంటుంది మేడం. ఓకే, 2000 ml ఉంటుంది. సో ఇది మొత్తం సేల్ అయిపోద్ది? అంతే మేడం. ఓ సూపర్. మన దగ్గర ఎక్కువ పోయే ఐటమ్స్ సద్దన్నము, ఓట్ మీల్ మేడం, ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్. సో ఇది 60 రూపీస్ అంట ఈ బాక్స్, ఒకసారి చూడండి 60 రూపీస్ అంట ఈ బాక్స్. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? 500 గ్రామ్స్ మేడం. 500 గ్రామ్స్ 60 రూపీస్కి ఇస్తున్నారు. ఆబ్వియస్లీ దీంట్లో కూడా ప్రోటీన్ రిచ్ ఉంది మనకు, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే, తర్వాత లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కింద అయిపోద్ది కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇప్పుడు మన ఎవరైతే ఆర్టిస్టులు, హీరోయిన్లు, స్పోర్ట్స్ స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళంతా తినే ఫుడ్ మన దగ్గర ఉంటుంది మేడం. సూపర్ అసలు నిజంగా. ఇప్పుడు మనం అన్ని ఇంటర్వ్యూలో చూస్తుంటాం, కానీ రోడ్ సైడ్ దొరికితే దాన్ని ఒక రకంగా చూస్తాం. వాళ్ళు చూసే మనం అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తే అదేదో ఒక రకంగా ఆలోచిస్తాము, కానీ మనకు రోడ్ సైడ్ ఇంత తక్కువ రేట్లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. పెట్టే ఫుడ్ చాలా ప్రెషియస్, కానీ అది ఈ ఏరియాలో ఇలా ఉంది. ఐ హోప్ మీరు యూనో దీన్ని ముందు తీసుకెళ్ళి విస్తరించి చాలా మంచి ప్రాజెక్ట్ గా ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు? ఇది వచ్చేసి జొన్నలు బార్లీతో ఫర్మెంటెడ్ రైస్ మేడం. ఓకే, దీని ప్రాసెస్ అనేది బిఫోర్ డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని సోక్ చేయాలా, మిల్లెట్స్ కదా, దాన్ని ఎక్కువ సోక్ చేస్తేనే దాని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఎలా అంటే ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చెప్పండి, ఎలా చేస్తుంటారు? ఇప్పుడు మన బార్లీ జొన్నలు సోక్ చేయాలి మేడం ఒక 8 hours. హ్యూమన్ బాడీకి కంపల్సరీ ప్రోటీన్ కావాలి మేడం, కాకపోతే అది ఎవరు చెప్పరు, మనం కూడా తెలుసుకో. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, అందుకంటే దానికంటే కూడా ఇది బెటర్ ఆప్షన్ కదా. బట్ ఈ ప్రిపరేషన్ మీది చూస్తూ ఉంటే నాకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. పక్కన దీనిపైన చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం, బ్యాక్ ఎండ్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే ఇంకా కస్టమర్కి నచ్చేలాగా ఇచ్చినప్పుడే మన బిజినెస్ కూడా రన్ అవుతుంది, మనం కూడా ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బిజినెస్ దిగినామంటే ఇప్పుడు మనం రోడ్ సైడ్ ఈ స్టాల్ చూస్తున్నారు అంటే 1 year తర్వాత ఎలా ఉంటామో తెలియదు. యూపీఎస్సీ 3 attempts తర్వాత మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ అది చదివేటప్పుడు కూడా నేను నోటీస్ చేసింది ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి, ఫుడ్ రిలేటెడ్ అది నన్ను ఇంపాక్ట్ చేసే అంటున్నారు. ఏంటి అసలు ఏంటి ఇంపాక్ట్ చేసిన విషయాలు ఏంటి? ఇప్పుడు ఇంపాక్ట్ అంటే మేడం, ఇప్పుడు మేము స్టడీ హాల్స్లో చదువుకుంటుంటాం మేడం యూపీఎస్సీకి. అక్కడ చాలామంది సఫర్ అయ్యేది ఏంటంటే అక్కడ హాస్టల్ ఫుడ్ తినేసి అక్కడ ఏముంటుంది మనకి ఎక్కువ పప్పు సాంబారు, ఎక్కువ పాలిష్ చేసిన రైస్ అవే ఉంటాయి, కాప్స్ ఎక్కువ ఉంటాయి. గ్యాస్ ఫామ్ అయిపోయి ప్రిపరేషన్ చేయలేక చాలామంది క్విట్ చేసిన వాళ్ళని చూశాను. అంటే అపెండిక్స్ అని రావడం, ఆపరేషన్ చేయించుకోవడము, అంటే గ్యాస్ ఫామ్ అయిపోయి చదవలేకపోవడము, అంటే బాడీ సపోర్ట్ చేయదు కదా మనకి. రెగ్యులర్ ఇప్పుడు యూత్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఏది ఇష్టపడతారు మేడం, ఆయిల్ ఫుడ్. పొద్దున్న లేస్తే ఎక్కడ మంచిగా ఆనియన్ బోండా ఉంటుంది, ఎక్కడ మంచిగా మైసూర్ బోండా ఉంటుంది, అది రీసెర్చ్ చేసుకునేది ఎక్కడెక్కడో దూరం వెళ్ళి తింటాం మనం. అదే మంచి ఫుడ్ కోసం అలవాటు పడిపోతే మనకి బాడీ హెల్తీగా ఉంటుంది, మన మైండ్ కూడా షార్ప్ పనిచేస్తుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అలవాటు పడ్డానికి రీజన్ ఏంటంటే మనకి అవి దొరుకుతున్నాయి కూడా. అంటే
దగ్గరలో అవే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టిన స్టాల్ అనేది మనకు ఈజీగా ఎక్కడ అంత ఈజీగా దొరకదు, ఒక గల్లీలో కూడా దొరకదు బేసిక్గా. ఇప్పుడు టిఫిన్స్ చూసుకుంటే గల్లీకి 10 ఉంటాయి మేడం. ఎక్స్పెన్సివ్, హార్డ్ వర్క్, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బిజినెస్ లేక దిగరు మ్యాక్సిమం. సో మనం మిల్లెట్ ఫుడ్కి ఎక్స్ప్లోర్ అవుదామా? ఇప్పుడు మిల్లెట్స్లో ఏం పెట్టారో ఒకసారి చూద్దాం రండి. ఓకే. ఆల్మోస్ట్ చాలా మంది మిల్లెట్ ఫుడ్స్ కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మిల్లెట్స్లలో లడ్డూస్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి మేడం. లడ్డూస్కి వచ్చేసరికి రాగి లడ్డు ఉంటుంది, తర్వాత జొన్న లడ్డు ఉంటుంది. ఇది ఒకసారి చూద్దామా? ఇది రాగి లడ్డు మేడం. ఓకే, మన దగ్గర ఉండేది రాగి లడ్డు. ఏంటి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తాం. బెల్లం వేస్తాము, ఆవు నెయ్యి వేస్తాం. ఓ ఓకే, ఇది మీరు ప్రిపేర్ చేస్తారా? మేమంటే సెల్ఫ్ కాదు, ఒక ఈ ప్రాసెస్ మొత్తము నేనే చేస్తాను అనమాట. కానీ మేకింగ్ మాత్రము ఒక ఉమెన్ పెట్టేసుకున్నాము. అచ్చా, సాలరీడ్ ఎంప్లాయీ ఒక ఉమెన్ ఉంది, ఆ ఉమెన్కి ప్రాసెస్ మొత్తం మనకి చెప్పి చేపిస్తాం మేడం. ఈ బాక్స్ ఎంత? ఇది పావు కిలో మేడం, 100 రూపీస్. కిలో 400 మేడం. ఇది వచ్చి జొన్న లడ్డు మేడం, తెల్ల జొన్న లడ్డు. జొన్న లడ్డు చాలా రేర్ కదా, మీరు పెట్టారు? చాలా రేర్ ఉంటుంది, కానీ ఒకసారి తింటే టేస్ట్ మాత్రం మర్చిపోలేరు మేడం. ఎంత? 100 మేడం. అన్ని ఏదైనా 100ఏనా? కొన్ని 130 ఉన్నాయి, కొన్ని 100 ఉన్నాయి. చాలా బాగుంది. సూపర్ ఫాస్ట్ సెల్లింగ్ వచ్చి మాకు ఈ ఐటమ్. మొత్తం మిల్లెట్ లడ్డు, మల్టీ మిల్లెట్ లడ్డు. తర్వాత ఇంకా 2 వచ్చేసి కస్టమైజేషన్ ఓన్లీ ఉంటుంది. సజ్జ లడ్డు, తర్వాత కొర్ర లడ్డు. అవి ఓన్లీ కస్టమర్ వచ్చి మాకు ఈ లడ్డు కావాలంటేనే చేస్తాము. అవి కస్టమర్ బేస్ చేస్తాం, ఎందుకంటే కొర్రలు కొంచెం అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది కావాలనే వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ సపరేట్గా కొర్ర లడ్డు చేపిస్తాము. సో ఇవి అవేనా? కొర్ర లడ్డు ప్రెజెంట్ లేదు. ఇది వచ్చేసి సున్నుండలు మేడం. మినపప్పు నార్మల్గా మనం వైట్ మినపప్పు వాడతాం, మేము పొట్టుండే మినపప్పు వాడతాం. ఆ పొట్టుండే మినపప్పుతో సున్నుండలు చేస్తాం. ఇది వచ్చేసి తెల్ల నువ్వుల లడ్డు, దీంతో బెల్లం వేసి ఆవు నెయ్యి చేస్తాం. ఇది వచ్చేసి 130 రూపీస్ ఉంటుంది. అంటే మనకి కంపేరింగ్ టు రాగులు నువ్వులకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు రాగులు మనకు ఒక కాస్ట్కి వస్తాయి, నువ్వులు ఒక కాస్ట్కి వస్తాయి. ఇప్పుడు లడ్డూస్ అయితే మీరు చూసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా స్నాక్స్కి వచ్చేసరికి ఇది రాగి మురుకులు మేడం. రాగి పిండితో మురుకులు చేస్తాం. నార్మల్ పిండి కాకుండా, ఇది శనగపిండి కాకుండా రాగి పిండితో చేస్తాం. ఇది దాంట్లో కొంచెం కార్న్ యాడ్ చేశారు, అంటే అందరూ ఫస్ట్ ఇవి కూడా లేకుండా ఉండే, మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరూ అవి బ్లాక్ ఉన్నాయని పిల్లలు ఇష్టపడట్లేదు అన్నారు. అరే అది కూడా నిజమే కదా, మొత్తం బ్లాక్ ఉన్నాయి, లైట్గా ఇవి వేస్తే కొంచెం లుక్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు కదా అని చెప్పి కొన్ని కార్న్ ఫ్లాక్స్, దాంట్లో పల్లీలు, ఇవి పొట్నాలు ఇవి కూడా యాడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ మేకింగ్ ఉంటుంది, సేల్ అయిపోతూ ఉంటాయి? డైలీ 1 కిలో చేస్తాం మేడం. ఈ రోజు రాగి లడ్డు 1 కిలో సేల్ అయిపోయింది. టుమారోకి 1 కిలో మళ్ళీ పెడతాం, మళ్ళీ ఫ్రెష్గా. ఇప్పుడు మల్టీ మిల్లెట్స్ లడ్డు ఉంది కదా, అవి 2 బాక్సెస్ వెళ్ళి 2 బాక్సెస్ ఉన్నాయనుకోండి, ఇంకొక 3 బాక్స్ ఎక్స్ట్రా చేసి పెడతాం. అంటే అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి మనకి. జొన్నతో చెక్కలా, ఇంకా రాగి చెక్కలు కూడా ఉంటాయి మేడం మన ఇక్కడ. రాగి చెక్కలు కూడా ఉన్నాయి, రాగి చెక్కలు, జొన్న చెక్కలు. సో ఇక్కడైతే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, నేను అన్ని టేస్ట్ చేసేస్తాను. చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఏది అసలు యావరేజ్గా కూడా లేదండి, అన్ని సూపర్గా ఉన్నాయి, టేస్ట్ క్వాలిటీ ఉంటాయి. మైసెల్ఫ్ నాని. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 3 months అవుతుంది. రెగ్యులర్గా ఏం తింటూ ఉంటారు ఎక్కువగా? 1 day స్ప్రౌట్స్ తింటా, 1 day ఓట్ మిల్ తింటా. ఓట్ మిల్ తింటారు? జిమ్కి వెళ్ళే ముందు తినేసి జిమ్కి వెళ్ళిపోతా. ఈ రోజుల్లో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జంకే తింటారు, బట్ సమ్ డేస్ హెల్దీ తింటే దే కెన్ ఇంక్రీజ్ దేర్ లైఫ్ స్పాన్, రైట్? సో ఎలా అనిపిస్తుంది హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే? It's amazing because to make this it will take a lot of time at home. Yes. So బయటకి వచ్చి ప్రైస్ కూడా చాలా డీసెంట్గా ఉంది. జిమ్ కానీ లేకపోతే ఇక్కడ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా హెల్తీ ఫుడ్ దొరుకుతుంది రెడీమేడ్గా. సో ఫీల్స్ గుడ్ కదా. సో ఎంత టైం నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎన్ని డేస్ నుండి? ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. 6 months నుండి రెగ్యులర్గా వచ్చి ఇలా ఎక్సర్సైజ్, పార్క్లో కొంచెం ఎక్సర్సైజ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హెల్దీ ఫుడ్. 95 kgs నుంచి అప్రాక్స్ 82కి వచ్చాను. సూపర్. సో ఏంటి అన్ని టేస్ట్ చేస్తారా? వీళ్ళు చాలా ఐటమ్స్ పెట్టారు కదండి, ఒకటి కూడా కాదు, ఐ మీన్ వెరీ వేరియస్ ఐటమ్స్. మోస్ట్లీ నేను ఇదే రెగ్యులర్గా తీసుకుంటాను, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బట్ అక్కడ రాగి లడ్డూస్ కూడా బాగుంటాయి. అవును. సో ఎప్పుడప్పుడు లడ్డూస్ తీసుకుంటాను, కానీ మ్యాక్సిమంగా మార్నింగ్ వచ్చిన తర్వాత వాక్ అయిన తర్వాత ఇది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. తినిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది హెల్దీ ఫుడ్ తినడం? హౌ డు యూ ఫీల్? ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడమే తప్ప ఎక్కువగా ట్రై చేయలేదు.
నేను సైన్స్ స్కూల్లో చదివాను. అక్కడ హెల్దీ ఫుడ్ కన్నా హెల్దీ ఎక్సర్సైజ్ బెటర్. సారీ, హెల్దీ బాడీ డెవలప్స్ అండ్ హెల్దీ మైండ్. ఆఫ్ కోర్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ హెల్దీ ఫుడ్ కదా. ఎస్, మీ బాడీకి మీరు ఒక ప్రాపర్ ఫ్యూయల్ ఇవ్వాలంటే అది హెల్దీ ఫుడ్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇది వాటి పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ABN. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.